ఏపీ మంత్రుల విదేశీ పర్యటనపై స్పందించారు మంత్రి పయ్యావుల. కొత్త విషయాలు నేర్చుకోవడానికే మంత్రులు ఫారిన్ టూర్ వెళ్లారని అన్నారు. తాము అధ్యయనం చేసిన అంశాలపై మంత్రులు విడివిడిగా జాయింట్ గా రిపోర్టులు ఇస్తారని తెలిపారు పయ్యావుల కేశవ్. ఇప్పటికే కొందరు మంత్రులు నివేదికలు కూడా సిద్ధం చేశారన్నారు. వాళ్ళెవరు అక్కడ రిలాక్స్ అవ్వడానికో ఇంకో రకంగా కాదు, చాలా మంత్రుల ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్లే ముందు కూడా చెప్పారు. ఆల్రెడీ కొద్దిమంది మంత్రులు నోట్ కూడా రెడీ చేశారు. ఆ పర్యటనలో వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటిదో ఇంప్లిమెంటబుల్ ఐటమ్స్ ఇండివిజువల్గా ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్గా అందరూ కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరిద్దరు మంత్రులు అయితే వాళ్ళ రిపోర్ట్ని కూడా రెడీ చేసేసారు. ఇవాళ బేసిక్ డ్రాఫ్ట్ రెడీ చేయడం జరిగింది. ఒకరిద్దరు మంత్రులు ఆల్రెడీ రెడీ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిపక్షం అనేటువంటిది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకి రాష్ట్రంలో వాళ్ళకి తమ గురించి ఆలోచన తప్ప సమాజం గురించి, ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళకి ఏ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. విధ్వంసంపై శిక్షణ ఇచ్చే వారంటేనే జగన్ కి ఇష్టమన్నారు. జగన్ తమ మంత్రులని అల్ ఖైదా, స్మగ్లర్ల దగ్గరికి పంపేవారేమో, అభివృద్ధి జరిగే చోటికి మాత్రమే చంద్రబాబు పంపుతారన్నారు. ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే విధ్వంసం గురించి ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తాడు, అల్ ఖైదా ఇస్తుంది అని అంటే అక్కడ పోయి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన. లేకపోతే అది ఎక్కడ మెక్సికోలో అనేవాడిని చూసాం కదా సార్. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పంపిస్తాడు. చంద్రబాబు గారికి ఆయనకి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు పంపించాల్సి వస్తే ఆయన అల్ ఖైదా దగ్గరకో ఇంకెక్కడికో పంపిస్తాడు. చంద్రబాబు గారు పంపిస్తే సింగపూర్ పంపిస్తాడు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే, ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా అక్కడ నేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంటుంది.